హాయ్ హలో అండి. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ రంజాన్ స్పెషల్. రంజాన్ నెలలో ఫేమస్ అండి ఈ గంజి చేయబోతున్నాను. ఇది అందరికి ఇష్టం అండి, అందరూ చేసుకుంటారు. తెలియని వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ చేసి చూపిద్దామని అనుకుంటున్నా. దీని కాంబినేషన్ ఏమో కార బూందీ అండి. ఇది బూందీ లేకుండా ఈ గంజి ఉండదు. ఈ బూందీ ఉండాల్సిందే ఈ గంజికి. ఇదేనండి టేస్ట్ ఈ గంజికి. ఇది వేస్తేనే ఇది వేసుకొని తాగితే సూపర్గా ఉంటుందండి, బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం పదండి. కావాల్సిన పదార్థాలు: ముందుగా బొంబాయి రవ్వ 1 టీ గ్లాసు 100 గ్రాములు ఉంటుంది, ఒక క్యారెట్, ఒక టమాటా, కొద్దిగా పుదీనా, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరకాయ, కొంచెం పసుపు, చిన్నుల్లిపాయ వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, 4 లవంగాలు, 1 చెక్క చిన్నది, 1 బిర్యానీ ఆకు, వాటర్ 1.5 లీటర్. గంజి ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను పదండి. స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఏమో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. 4 లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, ఉల్లిపాయలు, క్యారెట్ ఇవి కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ క్యారెట్ మగ్గింది కదండి. టమాటాలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి బాగా మిక్స్ చేయండి. పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకోండి 1 నిమిషం. మూత తీసుకుంది మగ్గినాయండి. వాటర్ వేసుకోండి. 1.5 లీటర్ వేసాను. తగిన ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఎసరు వచ్చిన దాకా మూత పెట్టుకొని నీళ్ళు మరిగితే పెట్టుకుందాం. ఇప్పుడు మరుగుతున్నది చూసారా, రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ టీ గ్లాస్. ఇది రవ్వ వేసేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే లోపల గడ్డలు కడతాయండి. ఇంటికి అక్కడ తెచ్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మిక్స్ చేసుకుంటా. ఇది పలసగానే ఉండాలండి, గంజిలాగా ఉండాలి, మరి చిక్కగా అవ్వకూడదు. ఇలా పలసగా ఉండాలండి. చిక్కగా ఉంటే తాగలేం, పలసగా ఉంటేనే తాగుతాం. ఇది ప్రతి వాళ్ళు ఇది ఇష్టంగా తాగుతారండి. ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు. ఇది రంజాన్ స్పెషల్ కదా. ఇది ఇఫ్తార్ కోసం మసీదు కూడా పంపిస్తారండి ప్రతి ఒక్కళ్ళు. నేను కూడా ఇప్పుడు మసీద్కి పంపిస్తున్నాను. ఇది చేసి ప్రిపేర్ అయిన తర్వాత ముందు మసీద్కి పంపించి ఇఫ్తార్కి, తర్వాత మేము కూడా తాగుతామండి అందరం ఇంట్లో. పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదండి. ఇది కొంచెం తాగితే స్పైసీగా టేస్టీగా ఉంటుందని ఇది అందరూ అందుకని తాగుతారు, టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది గంజి. టెక్స్చర్ ఇలా రావాలండి, ఇలా పలసగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. ఇదిగో రెడీ అండి, రంజాన్ స్పెషల్ గంజి రెడీ. దీని కాంబినేషన్ బూందీ అండి, కార బూందీ. ఇప్పుడు ఇందులో ఈ గంజిలో ఇది వేసుకొని తాగుతారండి. దీని కాంబినేషన్ కార బూందీ అండి. కార బూందీ వేసుకొని తాగితే ఏమీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, భలే బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఎక్కండి, నొక్కండి. మళ్ళీ థ్యాంక్ యూ అండి.